For suppose there is a steel wire of length 1 meter and the magnetic moment m. ఒక స్టీల్ వైర్ ఉంది, దీని లెంత్ L equal to 1 meter and magnetic moment is m. So it is bent into the form of semicircular arc. దీన్ని ఏం చేశారు, ఇనిషియల్గా ఇట్లా ఉండే దీన్ని ఏం చేశారంటే semicircular arc లాగా బెండ్ చేశారు. semicircular arc of radius capital R. semicircular arc of radius small r capital R. అయితే ఏమవుతుందంటే న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ m డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్? మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఉంది మనకు, అదేంటి m డాష్ ఈక్వల్ టు 2m sin theta by 2 by theta. దిస్ ఈస్ అ ఫార్ములా. సెమీ సర్కిల్ వచ్చినప్పుడు సెమీ సర్క్యులర్ ఆర్క్ లాగా బెండ్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత వస్తుంది? ఇక్కడ 2m sin theta by 2. theta ఎంత? ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత? సెమీ సర్కిల్ కాబట్టి theta ఈక్వల్ టు 180 degrees. theta 180 degrees. The sin theta by 2 sin 180 by 2 sin 90 అంటే ఎంత అవుతుంది? 2m. theta is 180 degrees or 5 radians. So m dash equal to 2m sin theta by 2 sin 90 1 2m by theta is 5 2m by 5. ఇది వాల్యూ. సెమీ సర్క్యులర్ ఆర్క్ లాగా బెండ్ చేసినప్పుడు న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ m dash ఈక్వల్ టు 2m by 5. లేదు ఫర్ సపోజ్ ఇట్లా ఒక మ్యాగ్నెట్ని ఒక 30 degrees ఆర్క్ లాగా బెండ్ చేసినాం అనుకో, సెంటర్లో ఇది యాంగిల్ theta ఈక్వల్ టు 60 degrees చేసింది అనుకోండి, 60 degrees చేస్తే న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ m డాష్ ఏమవుతుంది? 2m sin theta by 2 sin 60 by 2 అంటే sin 30 వాల్యూ is 1 by 2. theta 60 degrees is 5 by 3 radians. 60 degrees అంటే 5 by 3. 2కి 2 క్యాన్సల్, ఈ 3 పైనకి వెళ్తే m డాష్ ఏమవుతుంది? 3m by 5. 3m by 5. ఇది బెండింగ్ వల్ల వచ్చేది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. The magnetic field at point P on the axis of short bar magnet of magnetic moment m is B. So problem ఇక్కడ ఒకసారి రాయడానికి ట్రై చేద్దాం. Magnetic moment, the magnetic field at point P on the axis of short bar magnet. ఒక షార్ట్ బార్ మ్యాగ్నెట్ తీసుకోండి. on the axis the magnetic field at point P on the axis of short bar magnet. So ఈ యాక్సిస్ లో magnetic field is B. And this magnet has a magnetic moment m. If another short bar magnet of magnetic moment 2m is placed on the first magnet. So దీనిపైన ఇంకొక షార్ట్ మ్యాగ్నెట్ పెట్టిండు, దీని magnetic moment 2m placed on the first magnet such that their axes are perpendicular to each other. సో దీన్ని ఎట్లా ప్లేస్ చేశారంటే 2m మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉన్నదాన్ని ఇట్లా పర్పెండిక్యులర్ గా ప్లేస్ చేశారు. ఫస్ట్ దాని m, సెకండ్ దాని 2m. ఫస్ట్ magnetic moment is m. Second magnet has a magnetic moment 2m. So they are placed perpendicular to each other. Perpendicular and their centers coincide. ఈ రెండింటి సెంటర్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి. అయితే రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అడుగుతున్నారు. రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర అడుగుతున్నారు, యాక్సియల్ పాయింట్. ఫస్ట్ మ్యాగ్నెట్ ఇది యాక్సియల్ పాయింట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ బి అని ఇచ్చిండు. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ μ0/4π 2m by dq. ఫర్ సపోజ్ డిస్టెన్స్ d అనుకుంటే 2m by dq. ఇది యాక్సియల్ లైన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెకండ్ మ్యాగ్నెట్ కి ఈ పాయింట్ ఏమవుతుంది? ఈక్విటోరియల్ పాయింట్. దీనికి యాక్సియల్ పాయింట్ ఏంటంటే దీనికి పర్పెండిక్యులర్ ఉన్న దానికి ఈక్విటోరియల్ పాయింట్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద ఇది యాక్సియల్ లైన్ పాయింట్, ఇది సెకండ్ది ఈక్విటోరియల్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద ఈక్విటోరియల్ లైన్ ఇస్ μ0/4π మ్యాగ్నెటిక్ మూమెంట్ m/dq కావాలి, బట్ m వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ? 2m. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈస్ 2m కాబట్టి మల్టిప్లై దిస్ m/2 2m/dq. అంటే ఈ వాల్యూని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ మనం b అని ఇచ్చింది కాబట్టి ఇది b అయితే ఈ వాల్యూ కూడా ఏమైంది? b. ఇవి రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి.
net magnetic moment, resultant magnetic moment mr equal to లేదా నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే కదా నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అప్పుడు బి ఏమైతుంది సేమ్ పారలోగ్రామ్ లో వెక్టర్స్ అప్లై చేస్తే బి ఈక్వల్ టు అండర్ రూట్ బి యాక్సియల్ స్క్వేర్ ఈక్విటోరియల్ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా 90 ఉంది కాబట్టి కాస్ థీటా వాల్యూ 0 అయిపోతుంది అంటే 0 సో అప్పుడు ఏమవుతుంది అండర్ రూట్ బి స్క్వేర్ ఇది కూడా బి స్క్వేర్ ఏమవుతుంది ఫైనల్ గా root 2 times of B. Root 2 times of B. Net magnetic field is root 2 times of B. ఏం లేదు ఇక్కడ ఏమిచ్చిండు ఒక పాయింట్ పి డి డిస్టెన్స్ లో ఉంది 2 మ్యాగ్నెట్స్ ఉంది సెంటర్స్ కోయిన్సైడ్ అయినాయి సెంటర్ నుంచి డి డిస్టెన్స్ లో ఉంది అయితే ఒకటి యాక్సియల్ లైన్ ఇంకొకటి ఈక్విటోరియల్ లైన్ ఉన్న మ్యాగ్నెట్స్ రెండు ఉన్నాయి సో ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా వస్తుంది యూజింగ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్ పారలోగ్రామ్ లో ఏదైతే రిజల్టెంట్ ఈక్వేషన్ వాడతామో అది యూజ్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ యూజ్ చేస్తే వచ్చేస్తుంది యాక్సియల్ లైన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్విటోరియల్ లైన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్ ఈక్విటోరియల్ లైన్ లో ఇచ్చిన మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత 2m కాబట్టి సేమ్ ఉంటుంది రూట్ 2 టైమ్స్ ఆఫ్ బి ఈ క్వశ్చన్ మనకు 2025 ఎంసెట్ లో వచ్చింది ఎంసెట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ పైన సరిపోతాయి సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు సో ఇంకొక ప్రాబ్లం చూద్దాము సేమ్ ఇదే కాన్సెప్ట్ సేమ్ ఇప్పుడు తీసుకున్న ఇదే కాన్సెప్ట్ పైన ఇంకొక ప్రాబ్లం చెప్తాం కొంచెం ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అయితే ఇక్కడ 2 మ్యాగ్నెట్స్ తీసుకొని ఏం చేస్తారంటే ఒకటి యాక్సియల్ లైన్ లో యాక్సియల్ పొజిషన్ లో 2 magnets are arranged as shown in the figure ఒకటి ఇట్లా ఇది సౌత్ తీసుకోండి ఇది నార్త్ ఇంకొకటి దీనికి పర్పెండిక్యులర్ గా తీసుకొని పర్పెండిక్యులర్ గా తీసుకుంటారు అయితే ఇవి రెండు separated by a distance of 2d మ్యాగ్నెటిక్ మూమెంట్ రెండింటికి కూడా ఎంఏ ఉంది దే ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ 2d ఇది అగైన్ ఇది కూడా నార్త్ సౌత్ ఇది ఏం చేస్తారంటే 2d ఉంది కదా సో ఈ మిడ్ పాయింట్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత మిడ్ పాయింట్ ఆఫ్ దీస్ 2 magnets ఎట్ పాయింట్ పి ఈ పాయింట్ పి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి1 అనుకోండి సెకండ్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి2 అనుకోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద ఇప్పుడు ఈ పాయింట్ పి ఫస్ట్ మ్యాగ్నెట్ కి యాక్సియల్ పాయింట్ అవుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఏమొస్తుంది మనకు v1 ఈక్వల్ టు mu0/4 2m బై డిస్టెన్స్ సో ఎంత డిస్టెన్స్ లో ఉంది ఇది డి ఇది కూడా సేమ్ డి డిస్టెన్స్ 2d అయితే మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి డి డిస్టెన్స్ లో ఉంటాయి mu0/4 2m బై డి క్యూబ్ యాక్సియల్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ మ్యాగ్నెట్ కి పాయింట్ ఏమైంది ఈక్విటోరియల్ పాయింట్ పర్పెండిక్యులర్ యాక్సిస్ పైన ఉన్నది కాబట్టి ఏమైంది ఈక్విటోరియల్ పాయింట్ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సెకండ్ మ్యాగ్నెట్ ఇస్ mu0/4 m బై డి క్యూబ్ రెండింటి కూడా ఎన్నో కాబట్టి m బై డి క్యూబ్ ఇప్పుడు ఇది మొత్తాన్ని mu0/4 m బై డి క్యూబ్ ని మనం సింపుల్ గా బి అనుకుంటే ఇది ఏమైతుంది ఇది 2b అవుతుంది b1 mu0/4 m బై డి క్యూబ్ b2 ఏమైతుంది సింపుల్ గా b2 బికమ్స్ b నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తే నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ b ఏమైతుంది అండర్ రూట్ b1 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ఫైనల్ గా ఏమవుతుంది 2b హోల్ స్క్వేర్ ఇది 2b హోల్ స్క్వేర్ ప్లస్ ఇది b స్క్వేర్ మొత్తం కంప్లీట్ గా 5b స్క్వేర్ అవుతుంది దీని నుంచి √5 టైమ్స్ ఆఫ్ b b వాల్యూ ఎంత మనకు mu0/4 m బై డి క్యూబ్ సో మొత్తం రాస్తామంటే రాయొచ్చు mu0/4 నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at point P is mu0/4 m by d cube into √5 సో ఇది నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ పి సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు అడుగుతారు చూసుకోండి ఇచ్చిన వాటిలో ఇక్కడనే వాల్యూస్ కూడా అడుగుతుండొచ్చు ఒకవేళ డిస్టెన్స్ 1 మీటర్ ఇస్తే ఈ dq వాల్యూ 1 అవుతుంది mu0/4 is 10 to the power of -7 if for suppose for the same problem ఇదే సేమ్ ప్రాబ్లం కి
మనకి ఇన్ కేస్ ఇక్కడ వాల్యూ డిస్టెన్స్ 1 మీటర్ ఇచ్చి mu0/4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే mu0/4 ఈస్ 10 to the power of -7 mu0/4 10 to the power of -7 ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఏమవుతుంది mu0/4 ఈస్ 10 to the power of -7 into √5 times of m. D cube value is 1. 5 into 10 to the power of -7 m అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్స్ ఫ్లక్స్ డెన్సిటీ కాబట్టి ఇది టెస్లాలో ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తం కూడా టెస్లాలో ఉంటుంది మనకు. సో ఇవి మ్యాగ్నెటిక్ మూమెంట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఫైండింగ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ డ్యూ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్. ఇది ఒకటి చేస్తే నెక్స్ట్ కాన్సెప్ట్ టార్క్ పైన చూద్దాం. దీంట్లో నెక్స్ట్ మనకు టార్క్ ఉంటుంది. టార్క్ ఈక్వేషన్ టార్క్ టౌ ఈక్వల్ టు mb sin theta. టార్క్ టౌ ఈక్వల్ టు mb sin theta. సో దీంట్లో మనకు డిఫరెంట్ వాల్యూస్ ఇస్తారు. ఆ వాల్యూస్ నుంచి మనం టార్క్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. పెద్దగా చేయాల్సింది ఏం లేదు. ఫర్ సపోజ్ torque required the amount of work done by the torque అన్నాడు కాబట్టి a short bar magnet placed in a uniform magnetic field making an angle with the field experiences torque. సో ఇక్కడ ఒక మ్యాగ్నెట్ తీసుకొని a short bar magnet is placed in uniform magnetic field. సో ఈ బార్ మ్యాగ్నెట్ ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టిరు. ఇది టార్క్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. It experiences torque if the angle made by the magnet with the field is changed from 30 degrees to 45 degrees. Angle ni change చేశారు 30 degrees to 45 degrees. Then the torque of the magnet. టార్క్ ఏమవుతుంది? టార్క్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? అసలు ఇంక్రీజ్ అయితే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే ఎంత డిక్రీజ్ అవుతుంది అది చూడాలి. సో టార్క్ ఈక్వేషన్ ఉంది కదా, టార్క్ టౌ ఈక్వల్ టు ఎంబి సైన్ థీటా. ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి టార్క్. సో సైన్ థీటా 1 కంపేర్ చేస్తే τ1/τ2 తీసుకుంటే సైన్ థీటా 1/సైన్ థీటా 2, సైన్ థీటా 1/సైన్ థీటా 1/సైన్ థీటా 2, సైన్ థీటా 1 సైన్ 30 ఇది 1/2 అవుతుంది, సైన్ 45 ఇది 1/√2. సో దీన్ని సింప్లిఫై చేస్తే τ1/τ2 ఇది రివర్స్ అవుతుంది వాల్యూ మొత్తం. అయితే 1/2 ఇంటూ √2/1. √2కి ఒక √2 క్యాన్సిల్ అయితే వాల్యూ మిగులుతుంది మనకి ఇక్కడ 1/√2. τ1/τ2 ఈక్వల్ టు 1/√2. ఇప్పుడు τ2 ఏమవుతుంది మనకు √2 టైమ్స్ ఆఫ్ τ1, √2 టైమ్స్ ఆఫ్ τ1. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఫైనల్ వాల్యూ చేస్తాం మనం. √2 - 1 ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్ వాల్యూ తీసుకున్నాం 1 తీసుకుంటే √2 - 1. √2 - 1 is simply 0.414. సో దీన్ని మల్టిప్లై బై 100 చేస్తే మనకు పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది వస్తుంది. పర్సంటేజ్ ఇంక్రీజ్ 41.4 ఇంక్రీజ్. టార్క్ ఇంక్రీజ్ బై 41.4. సో ఇక్కడ మనం చేసింది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అడిగింది కాబట్టి ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. τ2 ఈజ్ √2 టైమ్స్ ఆఫ్ τ1 వచ్చింది కదా, τ2 ఈక్వల్ √2 టైమ్స్ ఆఫ్ τ1. సో దీంట్లో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అడిగినప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అయితే మనం ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్ వాల్యూ, τ2 - τ1 ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై ఫైనల్ చేస్తే ఇనిషియల్ వాల్యూ చేస్తే మనకు టార్క్ అనేది వస్తుంది. ఇట్లా టార్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ సపోజ్ ఎం అండ్ బి వాల్యూస్ ఇచ్చినప్పుడు టార్క్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ m equal to the magnetic moment of the magnet is given by 10 to the power of -4 ampere meter square, and the magnetic field B is 12 into 10 to the power of -3, and the angle theta is 30 degrees. Find the torque. Torque tau equal to mb sin theta. Given
m value 10 to the power of minus 4 into b value 12 into 10 to the power of minus 3, 12 into 10 to the power of minus 3, sin 30 value is 1 by 2, 2 ones are 2, 6 are 12, 6 into 10 to the power of minus 4 minus 3, 10 to the power of minus 7 న్యూటన్ మీటర్స్. ఇది టార్క్. ఇట్లా టార్క్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకు చాలా ఉంటాయి. టార్క్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా జాగ్రత్తగా యూజ్ చేస్తే సరిపోతుంది, పెద్దగా చేయాల్సింది ఏముంటుంది. దీంట్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. టార్క్లో ఏ మ్యాగ్నెటిక్ నీడిల్ ఈస్ లయింగ్ ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ నీడిల్ ఎట్లా ఉంది? ప్యారలల్ టు ద ఫీల్డ్. ప్యారలల్ టు ద ఫీల్డ్ అంటే ఎంత? θ ఈక్వల్ టు 0. Magnetic needle lying parallel to the magnetic field requires W units of work. Requires W units of work to rotate an angle of 60 degrees. అంటే θ1 0 తీసుకోండి, θ2 60. Requires a work done in W units of work done to turn through an angle 60 degrees. The torque required to keep in this position. ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంది, అది ప్యారలల్ టు ద ఫీల్డ్ డైరెక్షన్ ఉంది, 0 degrees ఉంది. అయితే దానికి వర్క్ డన్ ఎంత కావాలి? 60 degrees టర్న్ చేయడానికి వర్క్ డన్ ఎంత? డబ్ల్యూ. సో ఆ డబ్ల్యూ వర్క్ డన్ ఫార్ములా ఏమిటి మనకు? వర్క్ డన్ ఈస్ ఎంబి కాస్ θ1 మైనస్ కాస్ θ2. సో డబ్ల్యూ is the amount of work done in rotating the magnetic needle from 0 degrees to 60 degrees. సో ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎంబి cos θ1 cos 0 1 minus cos 60. Cos 60 is 1 by 2. 1 minus 1 by 2 is 1 by 2. MB by 2. Work done to keep the needle in this position is MB by 2. అయితే టార్క్ ఎంత వస్తుంది? టార్క్ ఈక్వల్ MB sin 60 degrees. sin 60 వాల్యూ ఎంత? sin 60 is √3 by 2. సో అప్పుడు ఏమవుతుంది? ఇది MB into √3 by 2. So this 1 MB by 2. MB by 2 is W. Torque required to keep in this position, torque tau equal to √3 times of W. √3 times of W work done. సో ఇవి టార్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇంతకు మించి టార్క్లో మనకు ఎక్కువ అడిగేది కూడా ఏముంటుంది, జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ వర్క్ డన్ పైన ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్యలో. ఎప్పుడు అడిగిన వర్క్ డన్ చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్లో చాలా సార్లు అడగడం జరిగింది. దీంట్లో వర్క్ డన్ పైన ప్రాబ్లమ్ చూద్దాం. వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. దాన్ని ఏం రాస్తాం? ఎంబి కాస్ θ1 మైనస్ కాస్ θ2. సో మనకు లాస్ట్ టైం ఇదే కాన్సెప్ట్ పైన ప్రాబ్లం అడిగారు. సో అయితే ఫస్ట్ దీని బేసిక్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత అడిగిన ప్రాబ్లం చూద్దాం. 25 మే వెబ్సైట్లో అడిగిన ప్రాబ్లం. ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద మ్యాగ్నెట్ ఫ్రమ్ ఇట్ మోస్ట్ స్టేబుల్ పొజిషన్ టు మోస్ట్ అన్స్టేబుల్ పొజిషన్. ఫస్ట్ మోస్ట్ స్టేబుల్ పొజిషన్. మోస్ట్ స్టేబుల్ పొజిషన్ అంటే ఎప్పుడు వస్తుంది అని చెప్పిన మీకు దీని ముందు వీడియో చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మోస్ట్ స్టేబుల్ పొజిషన్ అంటే θ1 ఈక్వల్ టు 0 degrees. మోస్ట్ అన్స్టేబుల్ పొజిషన్ అంటే θ2 విచ్ ఇస్ 180 degrees. మోస్ట్ స్టేబుల్ అంటే 0 degrees, మోస్ట్ అన్స్టేబుల్ అంటే 180 degrees. సో ఇప్పుడు వర్క్ డన్ ఎంత అవుతుందో చూద్దాం. వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ ఎంబి కాస్ 0, కాస్ θ1 is cos 0 1 మైనస్ కాస్ 180, కాస్ 180 is minus 1. సో ఫైనల్గా ఏమైంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 times of MB. అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ is 2 times of MB. అయితే ఇక్కడ షార్ట్ బార్ మ్యాగ్నెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ 2.5 ఆంపియర్ మీటర్ స్క్వేర్. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇచ్చారు 25 మేలో వచ్చిన ప్రాబ్లం ఇది. మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ ఇచ్చారు 2.5 ఆంపియర్ మీటర్ స్క్వేర్. అండ్ యూనిఫామ్ magnetic field B is 4 into 10 to the power of minus 5. ఈ వాల్యూస్ ఇచ్చి మ్యాగ్నెట్ ని మోస్ట్ స్టేబుల్ పొజిషన్ నుంచి మోస్ట్ అన్స్టేబుల్ పొజిషన్ తీసుకెళ్ళడానికి వర్క్ డన్ అడిగారు. సో ఫార్ములా ఏముంది మనకు? మోస్ట్ స్టేబుల్ టు మోస్ట్ అన్స్టేబుల్ వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ 2 times of MB. సో ఇదే అప్లై చేస్తే వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ 2 times of M.
2.5 into b, 4 into 10 to the power of minus 5, 4 into 10 to the power of minus 5, 2.5 2 are 5, 5 4 are 20. So work done ఎంత వచ్చింది 20 into 10 to the power of minus 5 joules. Work done is measured in joules. So ఇది ఒక ప్రాబ్లము. ఎర్త్ magnetism and magnetic materials and their properties. Problems on earth magnetism. సో ఎర్త్ magnetism పైన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఇక్కడ. ఎర్త్ magnetism కి ఫస్ట్ మే 4th 2025 లో వెబ్సైట్ లో వచ్చిన ప్రాబ్లం. ఎట్ ఏ సర్టన్ ప్లేస్ in the magnetic meridian, the earth magnetic field is twice of the vertical component. Earth magnetic field, total earth magnetic field is twice of the vertical component. The ratio of horizontal component of earth magnetic field and the ratio of horizontal component, the ratio of horizontal component of the earth magnetic field and the total magnetic field of the earth, total magnetic field of the earth at that place. ఆ ప్లేస్ లో ఎంత ఈ రేషియో అడుగుతున్నారు. గివెన్ total magnetic field is 2 times of vertical, then the ratio of horizontal field to total magnetic field. So relation ఏంది మనకు total magnetic field equal to square of the total magnetic field is BH square plus BV square. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది టోటల్ magnetic field ఇచ్చింది కదా B ఉంది కదా ఇది 2 times of BV square equal to BH square plus BV square. So ఇది 4BV square equal to BH square plus BV square. సో ఇక్కడ తీసుకొచ్చేస్తే 4BV square minus BV square ఇది 3BV square equal to BH square. 3BV square equal to BH square. లేదా BH equal to root 3 times of BV. దీని నుంచి ఈ ఈక్వేషన్ ఉంది కదా మనకు BV వాల్యూ ఉంది BH equal to root 3 times of what is the value of BV? B by 2. మనకు అడిగిన రేషియో ఉంది BH by B కాబట్టి BH by B which is equal to root 3 by 2. The ratio is root 3 by 2. So ఇది May 4th 2025 ఎపిసోడ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ కొన్ని జస్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఎర్త్ మ్యాగ్నెటిజంకి రిలేటెడ్ కొన్ని ప్రాపర్టీస్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు మనకు. సో యాంగిల్ ఆఫ్ డిప్ ఎక్కడ ఎట్లా ఉంటుంది, యాంగిల్ ఆఫ్ డిప్ వేరియేషన్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్ ఎట్లా ఉంటుంది అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం సరిపోతుంది. ఆ కొన్ని క్వశ్చన్స్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది మనకు కూడా దీనిపైన. సో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్వేస్ హ్యాస్ హారిజంటల్ కాంపోనెంట్ ఎక్సెప్ట్ ఎట్. సో పోల్స్ లో తప్ప అన్ని ప్లేసెస్ లో హారిజంటల్ కాంపోనెంట్ అనేది ఉంటుంది ఎర్త్కి. ఎట్ పోల్స్ ఎర్త్ డోంట్ హ్యావ్ ద హారిజంటల్ కాంపోనెంట్. హారిజంటల్ కాంపోనెంట్ అనేది పోల్స్ దగ్గర 0 అవుతుంది. 0 at poles. The vertical component of the field is 0 at equator. Vertical component becomes 0 at equator. ఈక్వేటర్ దగ్గర వర్టికల్ ఫీల్డ్ 0 అవుతుంది. పోల్స్ దగ్గర హారిజంటల్ ఫీల్డ్ అనేది 0 అవుతుంది. At magnetic poles the angle of dip is 90 degrees. పోల్స్ దగ్గర angle of dip delta is 90 degrees at poles and 0 degrees at equator. 0 degrees. Delta is 0 at equator. ఈక్వేటర్ లో యాంగిల్ ఆఫ్ డిప్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఒక కంపాస్ నీడిల్ తీసుకెళ్ళి మనం ఎర్త్ పోల్స్కి వెళ్తే అది వర్టికల్. కంపాస్ నీడిల్ బికమ్స్ వర్టికల్. కంపాస్ becomes vertical at poles. And problem ఉంది ఇక్కడ ఒకటి. At a certain place
The horizontal component of earth magnetic field is root 3 times. Horizontal component of earth magnetic field is root 3 times of vertical component. Then the angle of dip. Angle of dip delta, actually delta equation into మనకు delta equal to vertical component by horizontal component. Vertical by horizontal చేస్తే ఇక్కడ BV by BH. ఏమైతుంది BH కింద తీసుకురండి, it becomes 1 by root 3 tan delta. ఇది tan delta. ఇది BV by BH is tan delta. Tan delta 1 by root 3 అంటే delta ఎంత అవుతుంది, delta equal to 30 degrees. Delta becomes 30 degrees. ఇది యాంగిల్ ఆఫ్ డిప్ పైన ప్రాబ్లమ్స్. యాంగిల్ ఆఫ్ డిప్ tan delta ఈక్వల్ టు BV by BH. ఇది బాగా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దీని నుంచే కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతారు మనకు. ఎట్ ఏ ప్లేస్ if the earth's horizontal and vertical components of magnetic fields are equal. For suppose vertical component equal to horizontal component, then what is the angle of dip? సో ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్ సింపుల్గా రెండు బి అనుకుంటున్నాను నేను. అనుకుంటే tan డెల్టా ఏమవుతుంది, బి బై బి బికమ్స్ 1. tan డెల్టా ఈక్వల్ టు 1. tan θ 1 అంటే θ 45 డిగ్రీస్ రాస్తాను, అట్లనే డెల్టా ఈక్వల్ టు 45 degrees. At a certain place, the horizontal component V0 and vertical component V0 of earth magnetic fields are equal in magnitude. Total intensity at that place. Total intensity అడుగుతున్నారు. Total intensity, resultant intensity అవి రెండు ఈక్వల్ ఉన్నప్పుడు రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత ఇద్దని అడుగుతున్నారు. వర్టికల్ అండ్ హారిజంటల్ కాంపోనెంట్. సో యాంగిల్ θ ఎంత ఉంటుంది రెండింటికి, వర్టికల్ హారిజంటల్కి 90 degrees. టోటల్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ అండర్ రూట్ V1 స్క్వేర్ V2 స్క్వేర్. అవి రెండు సేమ్ కాబట్టి సింపుల్గా V స్క్వేర్ అని తీసుకున్నా, ఇది కూడా V2 ఆల్సో B స్క్వేర్. దిస్ బికమ్ 0. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB cos θ. సో హారిజంటల్ అండ్ వర్టికల్ ఫీల్డ్స్ కాబట్టి θ 90 degrees. సో సింపుల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ టు రూట్ 2 టైమ్స్ ఆఫ్ B. సో B0 అనుకోండి, ఈజీ అవుతుంది, BB క్యాన్సిల్ కాకుండా. టోటల్ ఫీల్డ్ ఈజ్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ రూట్ 2 టైమ్స్ ఆఫ్ B0. సో ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఎట్ ఏ సర్టన్ ప్లేస్ the horizontal component and vertical components of earth fields are equal in magnitude. హారిజంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ లో ఉన్నాయి. అయితే రిజల్టెంట్ ఫీల్డ్ అడుగుతున్నారు, రూట్ 2 టైమ్స్ ఆఫ్ B0. హారిజంటల్ వర్టికల్ కి యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి ఇది సిచ్యువేషన్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్ పైన ప్రాబ్లమ్ సరిపోతుంది, ఇవి చేస్తే సరిపోతుంది మ్యాక్సిమం, ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం ఉండవు, చాలు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉన్నాయి మనకు. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ మెటీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ప్రాపర్టీస్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ప్రాపర్టీస్ డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్. సో ద రిలేటివ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ నేను కొన్ని వాల్యూ చూద్దాం. రిలేటివ్ పర్మియబిలిటీ అండ్ పర్మిటివిటీ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ μr and epsilon r. μr and epsilon r respectively. Which of the following quantities are allowed for diamagnetic materials? Diamagnetic materials కి ఈ వాల్యూస్ ఎట్లా ఉంటాయి, డయామాగ్నెటిక్ మెటీరియల్ కి రిలేటివ్ పర్మియబిలిటీ μr should be less than 1. μr should be less than 1. μr should be less than, relative permeability is less than 1, relative permittivity is greater than 1. అంటే ఇక్కడ వాల్యూస్ మనకు 0.5 ఉండొచ్చు, ఇది 1 కంటే ఎక్కువ కాబట్టి 1.5. సో ఈ వాల్యూస్ ఇచ్చారు, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోనే మీకు ససెప్టబిలిటీ ఆఫ్ డయామాగ్నెటిక్ మెటీరియల్. if increase the temperature, what happens to the susceptibility of magnetic susceptibility of diamagnetic material? What is the impact of temperature? Impact of temperature on diamagnetic materials. Diamagnetic materials susceptibility do not vary with temperature. So ఇది గ్రాఫ్. డయామాగ్నెటిక్ మెటీరియల్స్ కి మనం హీట్ చేసినా కూల్ చేసినా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఏం రావు, పోవు, కాన్స్టెంట్ ఉంటుంది. డు నాట్ వేరీ విత్ ద టెంపరేచర్. నెక్స్ట్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ దర్ సింప్లీ repelled by the magnet. So actually వీటికి susceptibility value for diamagnetic material susceptibility
susceptibility is negative. Magnetic susceptibility is negative. And there is a problem on relative permeability and susceptibility. Relative permeability of iron is 5500 relative permeability mu r. Then what is the magnetic susceptibility? Magnetic susceptibility ఎట్లా ఉంటుంది? రిలేషన్ ఏంది? mu r equal to 1 plus psi. Psi equal to mu r minus 1. అంటే 5500 minus 1. 5499 susceptibility 5499. Which of the following is the most suitable material for making permanent magnet అన్నాడు. Permanent magnet కి స్టీల్, సాఫ్ట్ ఐరన్, కాపర్, నికెల్. స్టీల్ is used for making permanent magnet. Permanent magnet చేయడానికి మనం స్టీల్ ని వాడతారు. నెక్స్ట్, the material of permanent magnet should have high retentivity and high coercivity. Retentivity value high ఉండాలి, coercivity value కూడా high ఉండాలి పర్మనెంట్ మ్యాగ్నెట్ కి. నెక్స్ట్, క్యూరీస్ లా పైన కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతారు. అవి క్యూరీస్ లా ప్రాబ్లమ్ చూసుకుంటే సరిపోతుంది, పెద్దగా చేయాల్సిన అవసరం ఏముండదు. క్యూరీస్ లా అండ్ క్యూరీస్ లా. క్యూరీ లా ఏముంటుంది? ద టెంపరేచర్ at which ferromagnetic material is converted into paramagnetic, దాన్ని క్యూరీ టెంపరేచర్ అంటాం. Susceptibility psi is C by T. But this is called Curie's law. In Curie's law, susceptibility psi equal to C by T minus Tc. ఇది paramagnetic కేసు, ఇది ferromagnetic materials. ఇవి రెండు ఫాలో చేసే రూల్స్ ఉంటాయి. ఇవి యాక్చువల్గా 2 laws. ఈ ప్రాపర్టీస్ ని అడుగుతారు, జాగ్రత్తగా ప్రాపర్టీస్ చూసుకోవాలి. దేనికి ససెప్టబిలిటీ నెగిటివ్, పర్మియబిలిటీ దేనికి ఎట్లా ఉంటుంది, పర్మిటివిటీ ఎట్లా ఉంటుంది. సో ఇవే అడుగుతారు ఎక్కువ. The temperature above which ferromagnetic substance becomes paramagnetic is called Curie's temperature. సో డయామాగ్నెటిక్ మెటీరియల్ దేని దగ్గర తీసుకెళ్ళిన మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ దగ్గర తీసుకెళ్తే అది రిపల్ చేస్తుంది. సో దీంట్లో మ్యాక్సిమం అడిగేది మ్యాగ్నెటిక్ మెటీరియల్ ప్రాపర్టీస్. యాక్చువల్గా థియరీ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి దీంట్లో, కాబట్టి దీనికంటే ముందు కాన్సెప్ట్ వీడియో ఒకసారి చూడండి, సరిపోతుంది. ఇంతకంటే మించి చేయాల్సిన అవసరం ఏముంటుంది. ఇచ్చినా కూడా డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి చేసినా సరిపోతుంది, అంతకు మించి పెద్దగా ఏమి ఉండవు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ magnetism and matter.